రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, అది ప్రజలు కావచ్చు, పరిపాలించే వాళ్ళు కావచ్చు, తప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు మొట్టికాయలు వేసే వాళ్ళు అంటూ ఉండాలి. అలాంటి వాళ్ళలో మీరు ఒకరని నేను అంటాను. ముఖేష్, పెద్ద దీనిలో గొప్ప విషయం ఏం లేదు. మనకేమైందంటే ఆలోచించడం ఎట్లా అని తెలియని సమాజాన్ని తయారు చేసాం. విద్య విఫలమైపోయింది. బహిరంగ చర్చ రాజకీయంలో అధ్వాన్నంగా త్వంసంఠ అంటే త్వంసంఠ, తూతూ మేమేకి వచ్చేసింది. పత్రికల్లో సైతం చూపులను ఆకర్షించాలి, శ్రోతలను ఆకర్షించాలి తప్ప పెద్ద డెప్త్కి వెళ్ళే శక్తి చాలా మంది కొరవడింది. కాబట్టి ఈ దేశంలో కీలకమైన అంశం ఏంటంటే ప్రజా జీవనాన్ని గురించి, ఉమ్మడి జీవనాన్ని గురించి ఎలా ఆలోచించాలి, విధానాలు కావచ్చు, పరిపాలన కావచ్చు, అది కొరవడింది. ఇది కేవలం ఒక గుర్ర పందెంలాగా, ఒక 2020 క్రికెట్ మ్యాచ్, ఎవరు గెలిస్తే ఎవరు ఓడతారని చెప్పని. అలాంటి నేపథ్యంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారు కాకుండా ఎవరు నెగ్గినా ఏం జరుగుతుంది, ఏం జరగాలి, దాన్ని ఎలా సాధించాలి మన ఉమ్మడి ప్రజల కోసం, దాని మీద దృష్టి మరించాలని మనందరూ ఆలోచన. దీనిలో ఏ ఒక్కళ్ళు కాదు, కాబట్టి కొంతమంది గొంతిస్తాం. మనం చెప్పే విషయాలు గొప్ప విషయాలు అద్భుతమైన ఏం లేవు. కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం ఉన్నట్టయితే మన మంచి మనకు అర్థమైతే మనందరికీ తెలుస్తుంది. కాకపోతే ఒక సమాజంలో వెంటనే తెలియదు, కొంచెం కాలక్రమేణ అనుభవంతో తెలుస్తుంది. ఫార్మర్స్ ప్రొటెక్షన్ అనేది ప్రొటెక్షన్ నడుస్తుంది, చాలా రోజుల నుంచి అది జరుగుతుంది. ప్రజలకు డౌట్ ఉన్నది ఏంటంటే దేనికోసం చేస్తున్నారు, నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ డిస్కస్ చేయాల్సి వస్తే కనీస మద్దతు ధర, ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ, అసలు ఈ కనీస మద్దతు ధరని ఎవరు డిసైడ్ చేస్తున్నారు, ఇప్పుడు ఏ రకంగా డిసైడ్ చేస్తారు? మనకి రైతులకి దేశంలో చాలా ఆవేదన ఉన్నమాట వాస్తవం. గత 70-80 ఏళ్ళుగా అన్యాయం జరిగినమాట వాస్తవం. ముందు అది గుర్తించాలి. ప్రస్తుతం జరుగుతుంది కేవలం పంజాబ్ రైతులది, వాళ్ళ గొడవల గురించి తప్ప దేశం రైతుల గురించి వాళ్ళు మాట్లాడలేదు, అవగాహన కూడా లేదు. దానికి వస్తాను తర్వాత. కానీ ఏ ప్రాంతం రైతులైనా కూడా వ్యవసాయ రంగం బాగా నష్టపోయిన మాట వాస్తవం, దిగాలు పడిన మాట వాస్తవం, వ్యవసాయ రంగం నష్టంలో ప్రభుత్వాల వైఫల్యం ఉన్నమాట వాస్తవం. ముందు అది గుర్తించాలి. ఎందుకంటే ధరలను అణిచివేయటమే విధానంగా ప్రభుత్వాలు గత 70-80 ఏళ్ళ నుంచి పరిపాలన చేసినాయి. ఈ దేశంలో వినియోగదారులకు ధర తగ్గించాలా, ఓట్లు పొందాలా, రైతు చచ్చిపోయినా పర్లేదు, చచ్చిపోయినా వాడికి డబ్బులు ఇస్తాం, ఈ డబ్బులు మళ్ళీ అందరూ రైతుకు అనుకూలంగానే. ఇప్పుడు రైతు దురుద్దేశం కూడా ఆపాదించట్లా, లోతైన ఆలోచన లేకుండా తాత్కాలికమైన రాజకీయ అవసరాల కోసం చేశారు. దానికి తగ్గట్టు మనకు ఆహార ధాన్యాలు కూడా కొరతగా ఉన్న దేశం మొదట్లో. అమెరికా నుంచి షిప్ టు మౌత్ అనేవాళ్ళు, వాళ్ళు ఓడల్లో PL-480 ధాన్యం పంపిస్తేనే మన ఇంట్లో పొయ్యిలో పిల్లి లేచేది. కరెక్ట్. దాంతో ఏంటి ఎట్లా కొట్లా ధాన్యాన్ని ఉత్పత్తి చేయాలి. దానిలో భాగంగా ఈ మద్దతు ధర, తర్వాత ప్రభుత్వం సేకరణ. కానీ ఆ రోజుల్లో ఏముండేది, మార్కెట్లో రేటు కంటే ప్రభుత్వం ఇచ్చే రేటు తక్కువ ఉండేది. ఓకే. నేను జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు, మేము అందరం పరిపాలన చేస్తున్నప్పుడు మిల్లర్లుగా రైతులు కానీ బాబు ప్రభుత్వం కనుక్కున్న మార్కెట్లో అమ్ముకోనేమని గొడవ పెట్టేవాళ్ళు. మనం చట్టాన్ని బలం ఉపయోగించి, చట్టం అనే అధికారం ఉంది కాబట్టి వాడు ఎక్కడ అమ్మాలో నిర్దేశించే అధికారం మనకున్నది, ఎక్కడ రవాణా చేయాలో లేకపోతే ఎక్కడ నిల్వ చేయాలో ఈ మొత్తం మన చేతుల్లో ఉంది. కాబట్టి ప్రభుత్వానికి చెప్పిన ధరకి ఎంత స్టాక్ ఇవ్వకపోతే అంత తెలుస్తామని చెప్పి బెదిరించి బలవంతంగా తీసుకున్నాం. దాంతో లంచాల రాజ్యం వచ్చేసింది. వాడు ఏమాత్రం చిన్న పొరపాటు దొరికినా కూడా వాడి తలప్రాణం తొక్క చేయొచ్చు, వాడి ఆస్తి మొత్తం కర్పూరహారం చేయొచ్చు, వాడి స్టాక్ మొత్తం కాన్ఫిస్కేట్ చేయొచ్చు, వాడిని జైల్లో కూడా పెట్టచ్చు కొన్ని చట్టాల వల్ల. ఒక భయానక వాతావరణము, అవినీతి వాతావరణం వచ్చింది. కాలక్రమేణా ఏమైందంటే 2 జరిగిన దేశంలో. ఒకటి, ఆహార ధాన్యాల ఉత్పత్తి అవసరాన్ని మించి పెరిగింది. ఇది మర్చిపోతున్నారు చాలామంది. ఓకే. కేవలం మన అవసరం కోసం, తిండి కోసం అంటే పూర్వం ఇంతంత అన్నం తినేవాళ్ళం, ఇప్పుడు ఇంత తింటున్నాం, మిగతా పెరిగినాయి. పూర్వం అన్నం తప్ప ఇంకే ఉండేది కాదు, ఎక్కువ అంత క్యాలరీస్ అంతా అన్నమే. ఇప్పుడు మరి ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ పెరిగిందో పౌష్టికాహారం అని చెప్పంటే మీకు పళ్ళు, కూరగాయలు, పాలు, గుడ్లు, మాంసం, చేపలు, మీ అభిరుచిని బట్టి పెరగాలనే మనకు ఆకుకూరలు ఇవన్నీ కావాలని కోరుకుంటున్నాం కదా మనం, ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా. కాబట్టి తలసరి కన్జంప్షన్ తగ్గింది, ఉత్పత్తి పెరిగిపోతా ఉంది. తెలంగాణ ఉంది, కొత్తగా బోర్వెల్ వేస్తే వరి, కొత్త కాళేశ్వరం కడితే వరి, మరో ప్రాజెక్ట్ ఉంది. దీని గ్లామర్ పెంచేసి అంతా ఇదే. అవసరం అన్నది వేరే పంటలకి, ఉత్పత్తి పెరిగిపోయి గుట్టలకు పడింది ఈ ధాన్యాలు. దాంతో ఇప్పుడు ఈ ఉదాహరణకి ఈ సంవత్సరం మన దేశంలో 33 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఓకే. స్వతంత్రం వచ్చిన కొత్తలో 5 కోట్ల టన్నులు ఉత్పత్తి అయింది. ప్రభుత్వం దగ్గర పీక్ టైంలో నిల్వ ఉండేది 8 కోట్ల టన్నుల పైన, ప్రభుత్వం దగ్గర నిల్వ ఉండేదే. అంటే మొదటి స్వతంత్రం వచ్చినప్పుడు ఉత్పత్తి మొత్తం కంటే ప్రభుత్వం దగ్గర నిల్వ, గోడౌన్ నిల్వ ఉంది ఎక్కువ.
ప్రైవేట్ గోడౌన్లు కలిగితే ఇంకా చాలా రెట్టింపు అయిపోతుంది. ఓకే. ఈ పరిస్థితుల్లో పంజాబ్ ఆందోళన కేవలం అక్కడ స్థానిక పరిస్థితులకి వల్ల వచ్చింది తప్ప అది దేశ రైతుల ఆందోళన కాదు. ఓకే. 1-2 రాష్ట్రాలకు సంబంధించింది మాత్రం అంతే. ప్రధానంగా పంజాబ్ కొంతమేరకు, ఎందుకంటే మండీ యాక్ట్ కింద బలమైనటువంటి మార్కెట్లు ఉన్నాయి అక్కడ. ఆ మార్కెట్కి చాలా పరుగుపడిన నాయకులు ఉన్నారు. ఓకే. వాళ్ళకి అక్కడ ఆ మండీల ప్రాధాన్యత కావాలి. పంజాబ్లో మొదటి పంట మీరు వరి వేస్తారు, రెండో పంట గోధుమ వేస్తారు. వాళ్ళు పండించే వరి ఎవరు పెద్ద తినేది కాదు, మొత్తంగా ఉంటుంది. గవర్నమెంట్ తప్ప ఇంకెవరు కొనేవాళ్ళు లేరు. వాళ్ళకి ఆ పంట అలవగ్గా పండుతుంది. కాబట్టి వరి కానీ ఇది కానీ అదే పనిగా వాళ్ళు ప్రొక్యూర్మెంట్ అందులో ఏమైంది 2007-8 ప్రాంతాల నుంచి గత 14-15 ఏళ్ళుగా అంతకుముందు మార్కెట్ రేట్ కంటే తక్కువ రేటుకి కొనేది బలవంతంగా మార్కెట్ రేట్ కంటే ఎక్కువ రేటు అవడం మొదలెట్టింది. ఒకప్పుడు మీరు మా దగ్గర ప్రొక్యూర్ చేయొద్దు, మా దగ్గర మీరు సేకరించొద్దు, మీకు అమ్మం బాబు అని చెప్పి అన్నవాళ్ళు ఇప్పుడు మీరు కొంటారా చేస్తారని మొదలెట్టారు. రివర్స్ అయింది, బెదిరించింది. మరి డిమాండ్ లేకుండా మార్కెట్లో దాని కన్జంప్షన్ లేకుండా, వినియోగం లేకుండా అదే పంట నేను ఉత్పత్తి చేస్తూ ఉంటాను, ఖజానా నుంచి డబ్బులు తీసుకుని నువ్వు కొంటూ ఉండు అంటే తాత్కాలికంగా సమస్య వచ్చినప్పుడు ఇది ఒకటి చేయాలి మనం. రైతులు నష్టపోకూడదు కాబట్టి. కానీ దీర్ఘకాలం చేస్తే ఏం చేస్తున్నాం మనం? ఏ పంటలు అవసరమో దాన్ని పండించడం కోసం ప్రోత్సాహం అవట్లా. ఏది గొట్లుగా పడిందో దాన్ని మాత్రం మనం ఇంకా పండించి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఇది అసంబద్ధమైనది, అసాధ్యమైనది. తాత్కాలికంగా ఏదో మేనేజ్ చేస్తాం, కానీ దీర్ఘకాలం ఇది అసంబద్ధమైనది. ఇప్పుడు మార్కెట్లో రేటు ఎప్పుడు వస్తుంది? డిమాండ్ ఎక్కువ ఉంటే, ఉత్పత్తి తక్కువ ఉంటే రేటు పెరుగుతుంది. ఆబ్వియస్లీ ఉత్పత్తి ఎక్కువ ఉంటే డిమాండ్ తక్కువ ఉంటే రేటు తగ్గుతుంది. దాన్ని దేవుడు కూడా మార్చలేడు. కాబట్టి తాత్కాలికంగా వ్యవసాయం ఉన్న పరిస్థితుల్లో కొంత సాయం చేయగలం, ఈ మార్కెట్లో ఉన్న ఇబ్బందులు ఉన్నా కూడా సాయం చేయగలం. కానీ ఇది పర్మనెంట్గా చట్టబద్ధంగా చేస్తూ ఉంటాము. ఇదిలాగా పెరుగుతూ ఉంటుంది మనకు వరి లేకపోతే గోధుమ ఉత్పత్తి, మరి మిగతా అన్నీ తగ్గుతూ ఉంటాయి. కానీ అవి అవసరం పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతూ ఉంటుందంటే అది ఇంపాసిబుల్. అంటే మనం రాయిని పైకి ఎగరేసి పైకి వెళ్ళొద్దు కిందకి రావాలంటున్నాం, కిందకి రావద్దు పైకి వెళ్ళాలంటున్నాం, అది కిందకే వస్తుంది. కాబట్టి ఇది చాలా అసంబద్ధమైనటువంటిది. ప్రస్తుతం ఎట్లా ఉంది సార్? ఇది ఎవరు డిసైడ్ చేస్తారు అసలు? ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే నేను చెప్పాను కదా, దానికి ఒక కమిషన్ ఒకటి వేస్తారు. ఓకే. CACP అని, కమిషనర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసింగ్ అని వేస్తారు. ఓకే. గతంలోనేమో 2006-7 ఆ ప్రాంతం దాకా ఏదో వాళ్ళు రకరకాల లెక్కలు వేసి మార్కెట్ రేట్ కంటే తక్కువ పెట్టేవాళ్ళు. 2007 నుంచి కొంచెం ఎక్కువ పెట్టడం మొదలెట్టారు. కానీ అధికారికంగా కమిషన్ డిసైడ్ చేస్తుంది. అది చేసినా కూడా గవర్నమెంట్ ఏంటంటే రాజకీయంగా ఒత్తిడి వల్ల కానివ్వండి, రైతులకు మేలు చేద్దామని కానివ్వండి, 4 ఓట్ల కోసం కానివ్వండి అడపదడప పెంచుతుంటారు. ఈ మధ్య కూడా కొంత పెంచారు ఉదాహరణకి. కాబట్టి కానీ బేసిక్గా ఏంటి, ఎవరు నిర్ణయం చేసినా కూడా మార్కెట్లో అమ్ముడుపోని వస్తువు, మిగులు ఎక్కువగా ఉన్న వస్తువు, దాన్ని ఎక్కువ ధరకు నువ్వు బలవంతంగా దీర్ఘకాలం చట్ట ప్రకారంగా కొను అని చెప్పంటే మన డబ్బులతోనే కొనేది, ఎవరి డబ్బులు కాదు. ఈవెన్ గవర్నమెంట్ ఒకవేళ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒప్పుకున్నా కూడా అది పడేది సిటిజన్స్ పైన. నరేంద్ర మోదీ గారి డబ్బులు కాదు, ఇది మన డబ్బులే. జాతీయ స్థాయిలో 42 లక్షల కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో ఆదాయం చూపెట్టారు, అన్ని రూపాల్లో వచ్చే ఆదాయం, అప్పులు కాకుండా. దానిలో 22,74,000 కోట్ల రూపాయలు, అక్షరాలు 22,74,000 కోట్ల రూపాయలు 42 లక్షల కోట్లలో రాష్ట్రాలకు ఏదో రూపంలో బదిలీ అవుతుంది. మిగతా డబ్బులో జీతభత్యాలు 8 లక్షల కోట్లు, బ్యాంకులకి మన ఇప్పటిదాకా తీసుకున్న అప్పుల మీద వడ్డీలు చెల్లించేది 12,19,000 కోట్లు. ఈ మొత్తం కలిస్తే వచ్చే ఆదాయం అంతా పోయింది. అవును అవును. ఇక మీకు రోడ్లు ఎట్లాగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లాగా, ఆర్థిక ప్రగతికి ప్రోత్సాహం ఎట్లాగా, ఈ రైతులకే సబ్సిడీ వేరే ఇస్తున్నాం మనం. అవును అవును. ఇది ఫెర్టిలైజర్ కానీ లేకపోతే ఫుడ్ సబ్సిడీ పేరుతో 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇవన్నీ ఎట్లాగా, దేశ రక్షణ ఎట్లాగా, ఆర్థికాభివృద్ధి ఎట్లాగా. కాబట్టి ఇది జరిగేది కాదు, అసాధ్యము, అసంబద్ధము.